మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. రాష్ట్రం మొత్తం ఆనలు కొట్టి ఆగం వడి అవుతుంది. ఇవాళ పేపర్ చూద్దామంటే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. గీ ముచ్చట చెప్తా, ఇవాళ జరిగే ఇప్పుడు పేపర్కి వచ్చే ముచ్చట చెప్తా. కొంతమంది మనోభావాలు అయితే దెబ్బతింటాయి పక్క. సరే మీ మనోభావాలు దెబ్బతింటాయని నేను చెప్పకైతే మానను, కానీ చెప్పే తీరుతా ఈయన ప్రయత్నం చేయరు. ఎక్కువసేపు ఏం చెప్ప. పోచారం పై నుంచి వరదలు వచ్చినాయంట. పోచారం ప్రాజెక్టు పైనుంచి వరదలు వచ్చినాయి. పోచారం ప్రాజెక్టు కట్టి నేటికి సెంచరీ దాటిపోయింది. 103 సంవత్సరాలు అవుతుందంట పోచారం ప్రాజెక్టు కట్టి. 103 సంవత్సరాల పోచారం ప్రాజెక్టు అలుగు పోసుకుంటా నీళ్లు వస్తున్నాయి. మొరగాని లెక్క నిలబడ్డది, దమ్మున మొరగాని లెక్క నిలబడ్డది పోచారం ప్రాజెక్టు. అవునా? మరి పోచారం ప్రాజెక్టు కట్టి ఎప్పుడు కట్టిరు? పోచారం ప్రాజెక్టు 103 ఏళ్ళు అంటే 1917లో అప్పటి నిజాం శంకుస్థాపన చేయగా అప్పట్లో 27,11,000 ఖర్చు వచ్చిందంట. 1922లో ఓపెన్ అయింది. ఎప్పుడు కట్టిరు? 17లో చాలు చేస్తే 22లో ఓపెన్ అయిందంట ప్రాజెక్ట్. ఆయన ఖర్చు ఎంత? 27,11,000 పెట్టి సున్నరాయితోడు కట్టిరంట. మరి మనోళ్ళు కూడా కట్టిరు కదా, మునగాళ్ళు మోతవార్లు అని చెప్పుకునే సన్నాసులు కొంతమంది, అందరిని అంటలేను, కొంతమంది. కాళేశ్వరం ప్రాజెక్టు కడితే జనాల బతుకులు మారుతాయి. వాస్తవానికి నిజంగా కూడా నీతి నిజాయితీతోటి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే అలా నీళ్ళు నిలిస్తే ఆ నీళ్ళు జనాలకు వస్తే తెలంగాణ మొత్తం సస్యశ్యామలం అవుతుంది, బరాబరే. కానీ 103 ఏళ్ళ ప్రాజెక్టు ఏమో మునగాని లెక్క నిలబడితే మనదేమో గుగ్గు కూస్తుంది కిందంగా. ఏడికాడికే ఊసిపోతున్నాయి, పిల్లర్లు ఊసిపోతున్నాయి. పిల్లర్లు అంటే గుర్తొచ్చింది. 2 మందాలు ఇల్లు కట్టాలంటేనే 5 ఫీటలు తీసి దానికి షీక్ ఏం కావాలి, సిమెంట్ ఏం కావాలి, అన్ని రకాలు వేసి ఉంచితే ఇల్లు నిలబడుతుంది. మరి గంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని నీళ్ళని వచ్చి కాళేశ్వరంలో చేరాలన్నప్పుడు మరి దానికి ఎంత పెద్ద ప్రణాళిక ఉండాలి? ఆ ప్రణాళిక ఏమో పైసలు ఒక్కటే లాగిరు కానీ మరి పనులు చేసిరా? జర్రా కాళేశ్వరం ప్రాజెక్టు పైన అవినీతి చేసిన సన్నాసులారా, దొంగలారా, బయటవైలు మీరు పోయి పోచారం ప్రాజెక్టు కాడికి పోయి చూసి ఆ కట్టిన వాళ్ళకు ఆడ ఫోటోలు ఉంటే వాళ్ళ కాళ్ళకు దండం పెట్టినారు పోయి ఆ ఫోటోల కాడ. అట్ట కూడా సిగ్గిరా అన్నట్టుంది మీకు. 103 ఏళ్ళ ప్రాజెక్టు ఏమో మునగాని లెక్క నిలబడుతుంది. వీళ్ళు కట్టి 3 శుక్రవారాలు కాలేదేమో వీళ్ళ ప్రాజెక్టులు మాత్రం పిల్లలు ఊసిపోతాయి. గిది వీళ్ళు కట్టి చక్కదానం. మరి ఆయన సున్నరాయితుడు కట్టిరు. మరి ఇవాళ మీరు జువారి సిమెంటు, భారతీ సిమెంటు, కేసీపీ, ఎల్ఎన్టీ, డక్కను, మళ్ళీ పోతే ఆల్ట్రాటెక్కు, ఆటెక్కు, ఈటెక్కు, లొటపీసు, మాస్పత్రి 12 రకాల స్టీళ్ళు వేసి కడితే 3 శుక్రవారాలు లేదు వీళ్ళు కట్టే ప్రాజెక్టు. మరి ఆయల కట్టినాయి, ఆయన సున్నరాయితుడు కట్టి. మరి ఆ ప్రాజెక్టు ఏమో అట నిలబడ్డది, ఈ ప్రాజెక్టు పెట్టి నిలబడ్డది. వాస్తవానికి ఆ ప్రాజెక్టు కంట 70,000 క్యూసెక్ల నీరు వస్తే తట్టుకునేంత శక్తి ఉంటుందంట. కానీ ఈసారి 1,82,000 క్యూసెక్ల వాటర్ వచ్చినాయట. అక్కడ ఉన్న ప్రజలు మొత్తం అరిచేతుల పానాలు పెట్టుకొని గింత నీళ్ళు వస్తే మనం అయితే బతకం, ఇక మనం పారిపోవలసిందే, లేకపోతే అసలు బతమా లేదా అనే తరుణంలో కూడా ఆ రోజు కట్టిపోయిన వాళ్ళ దీవెనలో లేకపోతే వాళ్ళ కష్టమో ఏమో కానీ ఇగో ఇవాళ ఈ ప్రజల పైన చూపించింది. ఇంత చెక్కు చెదరకుండా పోచారం ప్రాజెక్టు కట్టినే ఉన్నది. మరి వీళ్ళు కట్టిన దానికి కాళ్ళు కట్టిన దానికి పరాకు లేదు ప్రజలారా. ఆయనకి సిమెంట్ ఉందా? ఆయనకి సీకు ఉందా? ఇంత పెద్ద ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగినాక ఇప్పుడు కట్టిన ఆడికేమో గిట్ట కూలిపోతే ఆనాడు ఎలాంటి టెక్నాలజీ లేకుండా అంతంత పెద్ద రాళ్ళు తెచ్చి అంతంత పెద్ద బండ్లు కట్టి ఆ ఉసుక దొక్కి అది మట్టి దొక్కి వాళ్ళు డంగు సున్నంతో లేకపోతే సున్నరాయితోటి వాళ్ళు ప్రాజెక్టు కడితేనేమో నిలబడతాయి. ఈ పనికిరాని సన్నాసులు కట్టిన ప్రాజెక్టులు ఏమో కూలిపోతాయి. దీనికి మళ్ళీ 1,00,000 కోట్లు, 1 కోటి 2 కోట్లు కాదు కదా, లక్షల కోట్ల రూపాయలు తీసుకుపోయి జనాల సొమ్ము తీసుకుపోయి అది వడ్డీకి తెచ్చిన పైసలు తీసుకొని కడుతురు. మరి ఇలా పైసలన్నీ ఏమో జనాలు కడుతురు, వీళ్ళు మాత్రం జైలు వేసుకొని పతలే కూడా వీకిరు. సిగ్గుందా? కాళేశ్వరం ప్రాజెక్టు చేసిన అవినీతి సన్నాసులారా, అవినీతి చేసిన వాళ్ళు అందరినీ అవసరం నాకు లేదు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు పైన అవినీతి చేసిన సన్నాసులారా, 103 ఏళ్ళ కింద చేసిన ప్రాజెక్ట్ ఏమో మునగాని లెక్క ఉంటే మీ ప్రాజెక్ట్ ఏమో ఆడ వంగబడ్డదంట. గిసోంటి ఈ ప్రాజెక్టులు కట్టుకుంటే ఉంటే ఎటపాడైతారు చెప్పురి. ఇప్పుడు ఇవాళ అంటారు సరే, అక్కడ ఉన్న వాళ్ళందరికీ మంత్రులు పోతారు, ఎమ్మెల్యేలు పోతారు, చీఫ్ మినిస్టర్ పోతారు. అవసరమైతే ఇవాళ రేపో 4 రోజులకు ప్రధానమంత్రి కూడా వస్తారు, రావాల్సిందే. కేంద్రం కూడా సాయం చేయవలసిందే, చేస్తేనే బాగుపడుతుంది, లేకపోతే రాష్ట్రంతో ఒకతోటి కాదు. కానీ ఎవరు వచ్చినా కానీ అప్పటి మటుకే చేసిపోతారు, అంతేగాని శాశ్వత పరిష్కారం చేస్తారా చెప్పురి. ఇది ఆనకాలం అన్న సంగతి ఎరికేనా? ఇది ప్రతి ఏడు వచ్చేదే కదా.
ప్రతిసారి ఇటువంటి విపత్తులు వస్తాయి కదా. మరి లోతట్టు ప్రాంతాలలో ప్రజలకు మరి సేఫ్టీ కోసం వాళ్ళకి ఏమన్నా సలహా చెప్పాలి కదా. వాళ్ళని తీసుకుపోయి మరి జర గడ్డ పాయింట్ లేకపోతే మిర్ర ఉన్న కాయ ఉంచాలి కదా. వాళ్ళకి ఇల్లు కట్టి ఉపాయం చేయాలి కదా. అంటే ఆయన వచ్చి కొట్టుకపోయినాక ఇవాళ వచ్చి చూసి 10 కిలోలు 20 కిలోల బియ్యం బస్తా ఇచ్చి 4 కూరగాయలు ఇచ్చి ఏదో చేసి మేము ఆదుకున్నాం. వాటి నడుస్తుందా? రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం వాళ్ళు చేసిపోయినరు, మేమేం చేయాలి ఇవన్నీ కాదు. ఇక వాళ్ళ ముచ్చట పక్కకు పోయి అది పోనీ, అది ఎందుకంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం సర్వనాశనం చేసిరు, వాళ్ళు కూడా సర్వనాశనం అయిపోయారు. కానీ ఇప్పుడైనా కానీ ఇగలైనా కానీ రానున్న రోజులల్లో ముందు తరాలను ఊహించి అక్కడ లోతట్టు ఉన్న ప్రాంతాల ప్రజలని అక్కడి నుంచి లేపేసి ఇంకో కారణాన్ని వాళ్ళకి ఇల్లు నిర్మాణించే ఉపాయం చేయాలి. వాళ్ళకి నష్టపోయిందంటే ఎంతో కొంత ఆర్థికంగా ఆదుకుంటే అంతే ఏ రకంగానైనా వాళ్ళకు 100% ఆదుకునేంత దమ్ము ఎవరి దగ్గర కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు కొన్ని ఏళ్ళ నుంచి నిర్మించుకున్న సంస్థ ఏమంటారు, అక్కడ ఉన్న ఇండ్లు అయినా కానీ ఆస్తులైనా కానీ పశు సంపద అయినా కానీ ఏదైనా కానీ ఇప్పుడు అంత అయితే రాదు. కానీ ఎంతో కొంత ఆసరైతే ఇచ్చి వాళ్ళకు శాశ్వత పరిష్కారం చేసే ఉపాయం చేయాలి. మా ఛానల్ ద్వారా మేము రిక్వెస్ట్ ఏంటంటే శాశ్వత పరిష్కారం చేస్తే వీళ్ళు ఎప్పటికైనా కానీ దేవుళ్ళు అంటే పలానా ప్రభుత్వంలో మాకు శాశ్వత పరిష్కారం దొరికిందనే ఒక ఆలోచన అయితే ఉంటుంది. ఇక పోచారం ముచ్చట కాళేశ్వరం ముచ్చట పెట్టుకుంటే అది పొద్దుందాకైనా తెలందాకైనా అది తెగదు ప్రజలు. ఎందుకు చెప్తున్నాయంటే పోచారం కట్టేవాళ్ళు దేవుళ్ళ అసంటోళ్ళు పోచారం ప్రాజెక్టు కట్టారు, దయ్యాల అసంటోళ్ళు ఏమో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. అవునా కాదా? నిజంగా కూడా ఆయల్ల కట్టేవాళ్ళు దేవుళ్ళు ఉన్నారో లేరో కానీ గసంటోళ్ళే దేవుళ్ళు. దేవుడు ఏ రూపంగా ఉంటే మనిషి రూపకంగా వస్తాడంటే దేవుడు. ఆ దేవుడైనా మనిషి రూపకంగా వస్తాడు, దయ్యమైన రాక్షసుడైనా మనిషి రూపకంగా వస్తాడు. మంచి చేసినోడు దేవుడు, చెడు చేసినోడు రాక్షసుడు అంటారు కదా. అక్కడ ఏంది ఆ పోచారం ప్రాజెక్టు కట్టిన వాళ్ళు నిజంగా కూడా వాళ్ళకు పాదాభివందనాలు చేయాలి. 103 ఏళ్ళు అయినా కానీ ఇప్పటికీ గట్టిగా నిలబడ్డది ఆ ప్రాజెక్ట్. అంటే కట్టి నిండా 3 శుక్రగాలి సన్నాసి దొంగ బయటవేయగాలి కొంతమంది కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద లక్షల కోట్లు మింగి పత్తలే కూడా పోయి ఎక్కడ పోయి ఉన్నారా సచ్చిరా బతికిరా కూడా తెలుస్తలేదు. కూడా బతుకున్నాడు శరంగాల్లోడు శరంపేగి ఉన్నాడైతే ఆ పోచారం ప్రాజెక్టు కాడికి పోయి చూసి చెంపలేసుకొని రాది. గట్ట అయితే ఏమన్నా ఎంతో కొంత ముత్తిపలం దక్కుతుండొచ్చు. ఉంటా మరి ఇక.